యమధర్మరాజు ఇచ్చిన వరం. ఒకసారి ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశారు. అయితే ఆ వ్యక్తికి అతను యమధర్మరాజు అని తెలియదు. యమధర్మరాజు ఆ వ్యక్తిని తాగడానికి నీళ్లు అడిగారు. ఒక క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడు. వెంటనే యమధర్మరాజుకు నీళ్లు ఇచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు వ్యక్తితో చెప్పాడు, నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యముణ్ణి, కాని నీవు తాగడానికి నాకు నీళ్ళిచ్చి నా దప్పిక తీర్చావు. కావున నీ తలరాత మారడానికి నీకొక అవకాశం ఇస్తున్నాను అని యమధర్మరాజు ఆ వ్యక్తికి ఒక డైరీ ఇచ్చాడు. నీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఇందులో నీకు ఏమి కావాలో రాసుకో, అది జరుగుతుంది. కానీ గుర్తుంచుకో, నీకు సమయం కేవలం 5 నిమిషాలు మాత్రమే. ఆ వ్యక్తి డైరీ తీసుకొని ఓపెన్ చేశాడు. పేజీలోనిది చదివాడు. అందులో తన పక్కింటాయనకు లాటరీ రాబోతుంది, అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు. అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు అని రాశాడు. తర్వాత పేజీ చదివాడు. తన స్నేహితుడు ఎలక్షన్లో గెలిచి మంత్రి పదవి రాబోతుంది, అది చదివి అతడు ఓడిపోవాలని రాశాడు. ఈ విధంగా ప్రతి పేజీ చదువుతూ చివరికి ఖాళీగా ఉన్న పేజీలో తనకు కావాల్సింది రాయాలని అనుకోగా ఈలోపే యమధర్మరాజు ఆ వ్యక్తి చేతి నుండి డైరీని తీసుకొని, నీకిచ్చిన 5 నిమిషాలు సమయం పూర్తయింది. ఇప్పుడు నీవు ఏమీ రాయకూడదు. నీ పూర్తి సమయాన్ని ఇతరుల చింతన చేయడంలో సమయం వేస్ట్ చేసుకున్నావు. నీ జీవితాన్ని స్వయంగా నువ్వే కష్టంలోకి నెట్టుకున్నావు. నీ యొక్క మృత్యువు నిశ్చితమైంది అని డైరీ తీసుకున్నాడు యముడు. ఆ వ్యక్తి చాలా పశ్చాత్తాపపడ్డాడు. వచ్చిన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడు. ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే, ఈశ్వరుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. కానీ మనము వ్యర్థము ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేస్తూ మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటాము. ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారిపై సదా ఈశ్వరుని కృప నిండి ఉంటుంది. సంగమ యుగంలో భగవంతుడు కలం మన చేతికి ఇచ్చి మీ భాగ్యరేఖ మీరే రాసుకోండి అని అవకాశం ఇస్తున్నారు. కానీ మనము పర చింతన చేస్తూ సమయము వేస్ట్ చేసుకుంటున్నాం. మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటున్నాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.